హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ముందుగా ప్రధానమంత్రి మోడీ గారికి శుభాకాంక్షలు అండి. మూడోసారి ప్రధానమంత్రి అయితే అవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఏమంటావు పెద్దనా? మోడీ గారు మూడోసారి పిఎం అయ్యారు కదా, సంతోషమే కదా. అయితే మనకి నిన్న ప్రధానమంత్రి మోడీ గారు మూడోసారి అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఈ ప్రమాణ స్వీకారంలో ప్రమాణ స్వీకారం అయిన వెంటనే తొలి సంతకం వచ్చేసి రైతులకి అండగానే అయితే సంతకం చేయడం జరిగింది. ఏంటిది అనేది క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ఏంటిదంటే గతంలో మనకి 2 సార్లు పీఎంగా ఉన్నప్పటికీ పీఎం మోడీ గారు అయితే మనకి 16 విడతలు, సో పీఎం కిసాన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ యోజన అవుతుందో 16 విడతలు మనకి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి పీఎం ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మొదటిసారిగా ఈ కిసాన్ యోజన ఏదైతుందో, పీఎం కిసాన్ యోజన ఏదైతుందో, సో మనకి విడతకి 2,000 రూపాయల చొప్పున, అంటే సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున అయితే మనకి రైతుల ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది. ఈసారి మనకి ఈ 17 విడత ఏదైతుందో ఈ విడతకి 9,30,00,000 మందికి దాదాపు 20,000 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. దీనిపై మొదటిగా మనకు సంతకం చేసి రైతుల ఖాతాలో మనకి జమ అయ్యేటట్టు అయితే చేయడం జరిగింది. నిజంగా అంటే రైతుల పట్ల, అంటే రైతులకి ఆదర్శంగా రైతుల పట్లే ఉన్నా అన్నట్టు మనకి పీఎం మోడీ గారు అయితే మరోసారి అయితే రుజువు చేయడం జరిగింది. సో ఇంకా మనకి అదేవిధంగా కొన్ని వేల ఇండ్లు కూడా మనకి మంజూరు చేయడం జరిగింది. ఇది తద్వారా మనకి రానున్న రోజుల్లో అయితే పీఎం మోడీ గారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి ఆగస్టు 15 లోపు మనకి రైతు రుణమాఫీని కూడా చేస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే నిన్న అఫీషియల్గా కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. మరోసారి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీనికి బ్యాంకుల దగ్గర నుంచి ఆయా డేటాలను కూడా సేకరించే కార్యక్రమం అధికారులను అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ముఖ్యంగా మనకి పీఎం మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన వెంటనే మనకి తొలి సంతకం వచ్చేసి పీఎం కిసాన్ యోజన అవుతుందో 20,000 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. సో మనకి నేడో రేపో రైతుల ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది. నిజంగా ఇది చాలా మంచి విషయము. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా పెద్దనాన్న, మా బాబాయ్, సో మనకి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మనం రానున్న రోజుల్లో కూడా అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రైతుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ప్రభుత్వ స్కీముల గురించి కానీ క్లియర్ కట్గా అయితే మన ఛానల్ అప్డేట్ చేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.